Praise God for God's grace to meet like this on another Resurrection Day. మరి యొక్క పునరుత్థాన దినమందు మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించే తరుణం కొరకే దేవుడికి వందనాలు. We would continue looking at Paul's life, Apostle Paul's life. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేయడంలో కొనసాగిద్దాం. We have looked at two different series earlier. ఇప్పటి వరకు రెండు వర్తమానాలు అపోస్తలుడైన పౌలు జీవితం మీద మనం కలిగి ఉన్నాం. And this is the continuation of it, a third part. ఇది మూడవ భాగం, దాంట్లో మనం కొనసాగిస్తూ ఉన్నాం. Earlier we looked at Paul's love for the Lord, Paul's ministry, Paul's missionary journeys. పౌలు ప్రభు పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమను, అలాగే తన జీవితాన్ని, ఆయన యొక్క మిషనరీ దండయాత్రల గురించి అయినటువంటి ధ్యానాన్ని మనం ఇంతకుముందు చేశాం. This meditation we would look at a few aspects which are not very often discussed. ఈరోజు మనం చేసే ధ్యానాంశాలు ఏంటంటే సహజంగా ఎప్పుడు కూడా వాటిని మనం గమనించము, అలాంటి కొన్ని విషయాలను మనం ఈరోజు గమనించుదాం. Shall we turn to Galatians chapter 1 verse 17? గలతీ పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం మనం చదువుకుందాం. Nor did I go up to Jerusalem to see those who were apostles before I was, but I went immediately into Arabia and later returned to Damascus. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణంలోకి తిరిగి వచ్చి తిని. So when Apostle Paul encountered the Lord Jesus, పౌలు యేసుక్రీస్తు వారిని దర్శించిన తర్వాత, or rather it's the other way around, when the Lord Jesus encountered Saul. ఇంకా వేరే విధంగా చెప్పాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే పౌలును దర్శించాడు. So the next step he did was he went to Arabia for 3 years. ఆ సంఘటన తర్వాత పౌలు చేసిన తర్వాత పని ఏంటంటే అరేబియాకు వెళ్ళి అక్కడ 3 సంవత్సరాలు గడిపాడు. That speaks of his personal time that he spent with the Lord. వ్యక్తిగతంగా ప్రభువుతో గడిపిన సమయాన్ని అది మనకు తెలియజేస్తూ ఉంది. So many times when we are born again, we are so excited to jump into ministry. సహజంగా మనలో చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వెంటనే పరిచర్య చేయాలనేటువంటి ఆతృత మనం కలిగి ఉంటాం. Again, I'm not making a doctrine out of it. It's not that hard and fast rule that we have to go to Arabia or spend 3 years before getting into anything. అలా అని మనం అందరం కూడా ఖచ్చితంగా అరేబియాకి వెళ్ళి 3 సంవత్సరాలు వ్యక్తిగత గడపాలని ఒక నిబంధన పెట్టడం లేదు. One thing is inevitable, that we all must spend time with the Lord, personal time with the Lord. ఒక్కటి మాత్రం వాస్తవం, అదేమిటంటే మనం అందరం కూడా వ్యక్తిగతంగా ప్రభుతో సమయం గడపడం మనం నేర్చుకోవాలి. If you are born again, నీవు రక్షణ పొందిన వ్యక్తివైతే, if you have tasted the love of Christ, experiencing that first love, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను రుచి చూసిన అనుభవం నువ్వు కలిగి ఉన్నట్లయితే, if I may remind those early days of our walk with the Lord, అలాగా మన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి ప్రారంభ దినాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, those would have been the best of times in our lives. ఒకటి మన జీవితాల్లో చాలా శ్రేష్టమైనటువంటి సమయాలు అవి. We would have cherished every moment we would have spent with the Lord. అప్పుడు మనం ప్రభుతో గడిపినటువంటి ప్రతి సమయాన్ని కూడా ఎంతో ఆనందించాం. That is a time when we discover Him and He reveals Himself to us. ఆ సమయాల్లో మనం దేవునితో గడిపేటువంటి యొక్క సందర్భాల్లో దేవుడు ఎంతగానో తను మనకు తెలియపరుచుకున్నాడు, మనం చాలా ఆనందించాం ఆ సమయాలు. I'm sure Apostle Paul would have thoroughly enjoyed his time with his God whom he has newly discovered. పౌలు కూడా నూతనంగా కనుక్కుంటున్న తన దేవునిని ఆ ఆరంభ దినాల్లో తప్పకుండా ఆనందించాడని నేను నమ్ముతూ ఉన్నాను. Lord Jesus also said, when you pray, get into your closet, shut your door and pray. ప్రభువారు కూడా అన్నారు, మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు గదిలోనికి వెళ్ళి ఆ గది తలుపులు మూసేసుకొని రహస్యమున్నటువంటి మీ తండ్రికి మీరు ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పారు. Someone said Christian life is a narrow path because it's only you and your Lord will fit into that, nobody else.
ఒక వ్యక్తి అన్నాడు, క్రైస్తవ జీవితం ఎంత నేరోగా, ఎంత చిన్నగా ఉంటుందంటే నీవు ప్రభు మాత్రమే ఆ దారిలో పడతారు, వేరే వాళ్ళు పట్టలేరు అక్కడ. So it's only two of us walking together. We cannot take along our families and kith and kin, all that. అంటే మనం ఇద్దరమే, దేవుడు ప్రభువు నేను కలిసి మాత్రమే నడిచేటువంటి రహదారి అనమాట. ఆ సమయం అందరినీ కుటుంబం అంతా తీసుకుని వెళ్ళడం కాదు. So Apostle Paul took time to understand the Lord, to love the Lord, to know the Lord, to understand the scriptures, to interpret the scriptures. He took good time. కాబట్టి ఇలాంటి ఒక సందర్భంలో పౌలు ప్రభువుని అర్థం చేసుకోవడానికి, లేఖనాల్ని గమనించడానికి, ప్రభుతో నడవడానికి ఈ సమయాన్ని ఆయన కేటాయించుకున్నాడు. You know, he had to understand how the Old Testament prophecy is fulfilled in Christ. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభువులో ఎలా నెరవేరాయో ఆ సమయంలో ఆయన గ్రహించాడు పౌలు. He had to understand how the transition happened from Old to New Testament. పాత నిబంధన నుండి క్రొత్త నిబంధనకి ఆ మార్పు ఏ విధంగా సంభవించిందో కూడా ఆయన అర్థం చేసుకున్నాడు. He had to understand the mystery of Christ. యేసుక్రీస్తు యొక్క మర్మాన్ని ఆయన అర్థం చేసుకోవాల్సి వచ్చింది. In fact, his entire life he juggled with this thought of how God could come as a man and die such a miserable death. ముఖ్యంగా పౌలు జీవితంలో చాలా సందిగ్ధంలో ఉంటున్న ఒక విషయం ఏంటంటే, దేవుడు మానవుడిగా రావడం ఎలా సాధ్యమైంది, ఆ మానవుడు మరణించడం, మానవుడిగా వచ్చిన దేవుడు ఎలా మరణించాడనేటువంటి విషయం పౌలు చాలా దాన్ని తీవ్రంగా చర్చించినట్టు చూస్తాం. All the doctrinal concepts that he loads his epistles with would have come out or would have at least initiated during those times. బహుశా పౌలు తన పత్రిక రాసిన సిద్ధాంతపరమైనటువంటి విషయాలన్నీ కూడా ఆ పౌలు వ్యక్తిగతంగా ప్రభుతో గడిపిన 3 సంవత్సరాల అనుభవంలో నుంచి వచ్చాయేమో అనిపిస్తూ ఉంది. గుడ్ టు నో ద లార్డ్ డీప్లీ. ప్రభుని అంత లోతుగా అర్థం చేసుకోవడం మంచిది. గుడ్ టు అండర్స్టాండ్ హిస్ స్క్రిప్చర్స్ థరోలీ. అలాగే ఆయన లేఖనాల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరము. Especially these days when we are challenged, when our faith is challenged, we need to know who our God is and what our scriptures are. మరి ముఖ్యంగా ఈ దినాల్లో మన యొక్క విశ్వాసం పరీక్షింపబడుతున్నటువంటి ఈ దినాల్లో మన ప్రభువు ఎవరు అనేటువంటిది తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. In a day Paul did not become Paul. ఒక్క రోజులోనే మనం అందరం పౌలులాగా మారిపోలేము. No, Paul himself did not become Paul in a day. పౌలు కూడా తన జీవితంలో ఒక్క రోజులో మారిపోలేదు. Shall we turn to Acts 9:22 and 23? 9వ అధ్యాయం అపోస్తల కార్యములు 22, 23 వచనాలు చదువుకుందాం. Acts 9:22 and 23. 9వ అధ్యాయము అపోస్తల కార్యములు. Yet Saul grew more and more powerful and baffled the Jews living in Damascus by proving that Jesus is the Christ. After many days had gone by, the Jews conspired to kill him. అయితే పౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంపని ఆలోచింపగా వారి ఆలోచన పౌలకు తెలియవచ్చెను. Verse 30. When the brothers learned of this, they took him down to Caesarea and sent him off to Tarsus. 30వ వచనంలో సహోదరులు దీన్ని తెలుసుకొని అతనిని కైసరియకు తోడుకుని వచ్చి తార్సునకు పంపిరి. So it says Paul grew day by day. మనకి అర్థమవుతున్న విషయం ఏంటంటే దినదినము అనుదినము పౌలు ఎదిగాడు. Paul certainly was a learned man. He learned scriptures from Gamaliel. పౌలు నిజానికి చాలా జ్ఞానవంతుడే. గమలీయేలు పాదం మీద చాలా విషయాలు అప్పటికే పౌలు నేర్చుకుని ఉన్నాడు. But then it was not enough. అయితే అది సరిపోదు. He had to learn at the feet of the Lord Jesus. ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి పౌలుకు ఉండినది. He heard one interpretation of the Old Testament. Now he is looking at the other dimension, which is the fullness of the revelation. ఒక వివరణ, పాత నిబంధన గ్రంథాల గురించి ఒక వివరణ గమలీయేలు దగ్గర ఆయన నేర్చుకున్నాడు. అయితే మరి యొక్క వివరణ, మరి కొన్ని విషయాలు ఇప్పుడు ప్రభు పాదాల దగ్గర ఆయన నేర్చుకోవాల్సి వచ్చింది. Somebody said like this. ఒక ఆయన ఇలా అన్నాడు, animals are given green grass and dry grass. జంతువులకట పచ్చిగడ్డి ఎండుగడ్డి రెండు ఇవ్వబడతాయట. So listening from somebody else of the revelations that God gives is like a dry grass.
ఆ దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత గురించి వేరే వాళ్ళ దగ్గర నుంచి వినడం మాట ఎండుగడ్డి లాంటిది. And you sitting with the Lord and receiving revelations is like green grass. నీవే ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రభు దగ్గర నుంచి ప్రత్యక్షత పొందడం అనేటువంటిది పచ్చగడ్డి లాంటిది. Yeah, that freshness of the knowledge, the freshness of the revelation and the experience is different. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి ప్రత్యక్షతలు, దేవుడి దగ్గర నుంచి నేర్చుకునేటువంటి విషయాన్ని, ఆ నూతనత్వాన్ని మనం అనుభవించాలి. So many times we don't want all that efforts to be put in. We are just easy, we are okay to get some resources. I mean, nothing wrong in listening to other men of God who walked with the Lord and have discovered many things, but nothing beats our personal experience with the Lord. సహజ ఈ దినాలు మనం ఏం కోరుకుంటామంటే, ఎవరో ఒకరు చేసిన ప్రసంగాలు విని, లేకపోతే ఎవరో ఇచ్చినటువంటి వాటిని వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడతాం. అది తప్పేం కాదు, కానీ అది సరిపోదు. In this time, in the whole Christian history, there is the kind of resources available were never existing before in history. ఈ దినాల్లో చరిత్రలో మీరు ఒకళ్ళు గమనించినట్లయితే, ఈ దినాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వనరులు అనేటువంటివి ఇంతకుముందు చరిత్రలో ఎన్నడూ లేనంత వనరులు ఈ రోజుల్లో లభ్యంగా ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. In the past 1 century, the number of messages spoken of probably surpasses all centuries put together in the past. ఒకవేళ గత శతాబ్దంలో చేయబడినటువంటి ప్రసంగాలు అంతకుముందు 19-20 శతాబ్దాలు అన్నీ కలిపి చేసిన ప్రసంగాల కంటే ఎక్కువ. We have YouTube, we have every other place to go to. We have resources to go attend conferences. We have traveling facilities. We have so many preachers around us. So lot of such avenues to listen to God's word. ఈ రోజుల్లో యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. మన సదస్సులకు, కాన్ఫరెన్సెస్ వెళ్ళడానికి ప్రయాణ సౌకర్యాలు చాలా ఉన్నాయి. చాలా వాక్యాలకు మనం ఎక్స్పోజ్ అవుతా ఉన్నాం, చాలా విషయాలు మనం వింటా ఉన్నాం. All that is one side, but we sitting with our Lord in solitude is another one. ఇవన్నీ ఒకవైపు అయితే, మరొక వైపు ప్రభు పాదాల చెంత ఒంటరిగా కూర్చొని, ప్రభు పాదాల చెంత కూర్చొని నేర్చుకోవడం అనేటువంటిది మరొక విషయం. Can we imitate Apostle Paul? ఈ విషయంలో పౌలుని మనం అనుసరిద్దామా? Not just at the beginning. In fact, time to time, he was spending time with his Lord. ఇది కేవలం ఒక్కసారి జరగలేదు, కానీ పౌలు జీవితంలో అనునిత్యము సారికి మాటికి పౌలు ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవడానికి, వినడానికి ఇష్టపడేవాడు ఆయన. He once was traveling to an island and there was a shipwreck, and then he was praying and he was strengthened by the Lord or angel of the Lord. ఒకసారి ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఓడ బద్దలైపోయింది. ఆ ఓడ బద్దలైపోయిన సమయంలో ఆయన ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆయన ప్రత్యక్షమై కొన్ని విషయాలు ఆయనకు నేర్పించాడు. So his walk with the Lord was consistent and throughout his lifetime, not just at the beginning. కనుక ప్రభువుతో నడవడం అనేటువంటి అనుభవం పౌలుకి కేవలం ప్రారంభంలోనే మాత్రమే కాకుండా తర్వాత దినాల్లో కూడా ఆయనకి చాలా ఎప్పుడు కూడా నూతనంగా ఉండేది ఆ అనుభవం. Yeah. So that's about the first aspect, that he enjoyed his personal intimacy with the Lord. కనుక మొదటి విషయం ఏంటంటే, ప్రభువుతో తనకున్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని, సాన్నిహిత్యాన్ని పౌలు ఆనందించిన విధానం. He took a conscious decision to build himself, to equip himself in the word of the Lord. కనుక ఉద్దేశపూర్వకంగా పౌలు ఒక నిర్ణయం చేశాడు. అదేంటంటే, లేఖనాల్లో వాక్య విషయంలో తను సంసిద్ధం చేసుకోవాలి అనేటువంటి విషయం. And the second thing is that he was into tent making. రెండవది ఏంటంటే, గుడారాలు నిర్మించడం. He worked extensively in this aspect of making tents. ఈ గుడారాలు నిర్మించేటువంటి పనిలో తను ఎక్కువగా ఆయన పాల్గొన్నట్టు మనం గమనిస్తాం. And then he would meet his own financial needs through that. అలా చేయడం ద్వారా తన యొక్క ఆర్థికపరమైన అవసరాలన్నీ కూడా ఆయనే సంపాదించుకునేవాడు. He appreciated the kind of a talent or skill God gave him and used it to meet his personal needs. కనుక తన దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క వనరులను ఉపయోగించుకొని కష్టపడి పనిచేసి తనకు అవసరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అవసరాలన్నీ కూడా ఆయన తీర్చుకున్నట్టు మనం గమనిస్తాం. Maybe he would have been impressed, or he would have liked the life the Lord Jesus himself led as a carpenter. ఒకవేళ బహుశా ఈ విషయం గమనిస్తే, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఒక కార్పెంటర్గా, వడ్రంగి వానిగా ఆయన పని చేశాడన్న విషయాన్ని బహుశా పౌలు నేర్చుకున్నాడేమో, దాన్ని అనుసరించాడేమో. In his local context, the Lord Jesus was known as
carpenter. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ దినాల్లో యేసుక్రీస్తు వారు ఒక వడ్రంగి వాడుగా ఆయన గుర్తింపబడ్డాడు. So he did not, he chose to continue his father's, his earthly father's work, and until 30 years old he was known as a carpenter. యేసుక్రీస్తు వారి యొక్క మొదటి 30 సంవత్సరాల జీవిత కాలంలో తన తండ్రి నుండి అనుసరించిన వృత్తి ఏమిటంటే వడ్రంగి పని చేయడం. There is something called business as a mission. బిజినెస్ని, వ్యాపారాన్ని ఒక పని, దేవుని పని నిమిత్తమై ఉపయోగించుకోవడం అనేటువంటిది మనం గమనిస్తాం. That whole concept had been derived from this tent making aspect. పౌలు కూడా ఆ విధంగా గుడారాలు నిర్మించేటువంటి వృత్తిలో కొనసాగించాడు. What Paul demonstrated to us is that we can still be working and be into God's work. కనుక పౌలు చెప్పేటువంటి విషయం ఏంటంటే మన పని మనం చేసుకుంటూ మన పనిలో మనం కొనసాగుతూ కూడా ప్రభు పరిచర్య, ప్రభు సేవ చేయొచ్చు. We take lot of excuses, right? We say we are doing this, we are doing that, so therefore we are not into the work of God. కొన్నిసార్లు మనం చెప్పే సాకులు ఎలా ఉంటాయనంటే, నేను నా పనిలో చాలా ఎక్కువగా నిమగ్నమై ఉన్నాను కాబట్టి నేను దేవుని సేవ చేయలేను, దేవుని పనిని చేయలేను అని అంటూ ఉంటాం. Imagine if Paul was stuck like us only for tent making. ఒకవేళ పౌలు కనుక తన సమయాన్ని కేవలం ఈ గుడారాలు కట్టేటువంటి పనికే వినియోగించాడు అనుకోండి. No other work. Here and there sometimes he goes for preaching, that's it. No other work, only tent making. కేవలం అది మాత్రమే, ఆ వృత్తి మాత్రమే చేసుకుంటూ ఉన్నాడు అనుకోండి. Then probably we would have seen his name mentioned once or twice in the Bible, saying there was a man called Paul who was a tent maker living in Tarsus. ఒకవేళ అలాగా పౌలు చేసి ఉంటే ఆ బైబిల్ గ్రంథంలో పౌలు పేరు బహుశా 1-2 సార్లు మనకు కనపడి ఉండేది. ఆయన వృత్తి కొరకై పని చేసుకుంటూ ఉండేవాడు, గుడారాలు నిర్మించుకుంటూ ఉండేవాడు అనే 2-3 మాటలు మాత్రమే ఉండేవి బైబిల్లో. If history has to record about us, what would be our record that it can talk about? ఒకవేళ చరిత్ర మన జీవితం గురించి కూడా రాయవలసి వస్తే చరిత్రలో మన గురించి ఏమి రాస్తారు? So and so person worked with so and so organization, so and so years he lived and died. ఆ ఫలాని వ్యక్తి ఫలాని కంపెనీలో కొంతకాలం పనిచేశాడు, కొంతకాలం జీవించాడు, తర్వాత ఆయన మరణించాడు. So Apostle Paul, he did not give a very little focus to the tent making. He made it such a part of his life that he not only worked for himself but for his team also. కేవలం పౌలు ఆ గుడారాలు నిర్మించే పనిలో మాత్రమే సంపూర్ణంగా తన సమయాన్ని వినియోగించుకోకుండా తన కొరకు మాత్రమే కాకుండా వేరే వారి కొరకు కూడా ఆయన పనిచేశాడు. Shall we turn to Acts 20 verses 33 and 34? 20వ అధ్యాయం అపోస్తల కార్యములు 33-34 వచనాలు. 20వ అధ్యాయం. I have not coveted anyone's silver or gold or clothing. You yourselves know that these hands of mine have supplied my own needs and the needs of my companions. ఎవరి వెండినైనను బంగారంనైనను వస్త్రమునైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడ్డవని మీకే తెలియను. Paul was into church planting. సంఘ స్థాపన పరిచర్య పౌలు చేశాడు. Paul was into preaching the gospel. సువార్త ప్రకటించేటువంటి పనిలో పౌలు నిమగ్నమై ఉన్నాడు. He was making missionary journeys. ఆ మిషనరీ దండయాత్రలు ప్రయాణాలు ఆయన చేశాడు. He was mentoring people. ఆయన వేరే వారిని కౌన్సిల్ చేయడం, వాళ్ళ జీవితాలు కట్టడం, వారి పని చేశాడు. Yet he found time to make tents to the extent of not just making a little money but enough money, not just for himself but for his team also. ఒకవైపు ఈ పరిచర్య కార్యక్రమాలు అన్నీ చేస్తూ కూడా మరొక వైపు ఎంత డబ్బులు సంపాదించడం జరిగించాడంటే తన అవసరాల నిమిత్తమే మాత్రమే కాకుండా తనతో కూడా ఉన్న వారి నిమిత్తం కూడా ఆయన పనిచేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. He could make tents and write the scripture. ఆయన తన చేతులతో గుడారాలు నిర్మించుకున్నాడు, అదే చేతులతో వాక్యాన్ని, లేఖనాలు కూడా రాశాడు. We make tents and don't have time to read the scripture. మనం గుడారాలు నిర్మిస్తున్నాం, లేఖనాలు రాయడం కాదు కదా, లేఖనాలు చదవడానికి కూడా మనకు సమయం లేదు. That was his skill, balance of life and the passion.
అంత నేర్పరితనము, అంత తన సమయాన్ని సమతుల్యంగా వాడడం అనేటువంటి విషయంలో పౌలు చాలా జాగ్రత్త పడ్డాడు. So, in one sense, he was running an enterprise, right? He was selling tents, is a business. ఒక విధంగా చెప్పాలంటే పౌలు ఒక వ్యాపారం చేశాడని చెప్పొచ్చు. అతని వృత్తిలో ఉన్నటువంటి ఆ యొక్క గుడారాన్ని నిర్మించిన పనిలో ఎన్ని ఎక్కువ ఆయన చేశాడో అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. We know that he was not stable at one place, he was moving from place to place. మనకి ఇంకో విషయం కూడా తెలుసు, పౌలు ఒక చోట ఉండేటువంటి వాడు కాదు, ఒక చోట నివాసం ఉండేవాడు కాదు, ఆ ప్రయాణాలు చేస్తూ ఉండేవాడు, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉండేవాడు. But yet he was making tents and selling tents. వాళ్ళు చేస్తూ కూడా, అలా ప్రయాణాలు చేస్తూ కూడా గుడారాలు చేస్తూ వాటిని అమ్ముతూ ఉండేవాడు ఆయన. You know what kind of organizational dynamics it requires. ఆ ఆర్గనైజేషన్ నిర్వహించడం అనేటువంటి వివరాలు ఎన్ని ఉన్నాయో ఆలోచించండి పౌలుకి. And I mean, no wonder he could he could reach out to so many people in the marketplace. అలాగే మార్కెట్లో ఉన్నటువంటి అనేక రకాలైన ప్రజలను కూడా పౌలు చేరుకున్నాడు. You know, that's the key or base concept of business as a mission. ఆ బిజినెస్ని ఒక మిషన్గా చేయడం, పరిచర్యగా చేయడం దాంట్లో ఇది చాలా కీలకమైనటువంటి విషయం. Being at offices, we can reach out to more people, lot of people. మనం కూడా మనం చేసేటువంటి మన కార్యాలయాల్లో, మన ఆఫీసెస్లో చాలామంది వ్యక్తులతో మనకు సంబంధాలు ఉంటాయి, చాలామంది వ్యక్తులు మనం చేరుకుంటాం. That way, Paul would have certainly made lot of connects. బహుశా ఆ విధంగా పౌలు కూడా చాలా బాంధవ్యాలు, చాలా సంబంధాలు ఉండుంటాయి. So there is certainly a place for full-time ministry. ఖచ్చితంగా పూర్తికాలం సేవలో ఉండడానికి సమయం ఉంది, అవకాశం ఉంది. But then full-time ministry is not a calling for everyone. కానీ పూర్తికాలపు సేవ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉండే పిలుపు కాదు అది. While we are into our tent making, we can certainly pursue our calling and be a witness. మన పనులు మనం చేసుకుంటూనే, మన పనులు మనం నిర్వహిస్తూనే ప్రభు కొరకు సాక్షులుగా ఉండడం అనేటువంటిది సాధ్యమైన విషయం. Let's move on to the third aspect of Paul. ఆ పౌలు జీవితంలో ఉన్న మూడో విషయాన్ని మనం గమనించుదాం. He was thoroughly a people person. చాలా ఎక్కువగా వ్యక్తులతో, మనుషులతో తన సమయాన్ని గడిపేవాడు. In the entire epistles, can you guess how many names he called out? Specific names. Take a guess. తన రాసిన పత్రికల్లో ఎన్ని పేర్లు ఆయన ఉదహరించాడో మీరు గమనించగలరా? How many names? Number. ఎన్ని పేర్లు పెట్టాడు, రాసిన లెక్క చెప్పండి, నంబర్ చెప్పండి. 80+ names. 80 కంటే ఎక్కువ పేర్లు రాశాడు ఆయన. And in Romans 16 alone, he mentions more than 20-25 names. రోమా పత్రిక 16 అధ్యాయం ఒక్క దాంట్లోనూ దాదాపు 20 పేర్ల కంటే ఎక్కువ రాశాడు ఆయన. You know, if we go for preaching to some other place, ఒకవేళ మనం వేరే స్థలానికి వెళ్ళి, వేరే ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళినట్లయితే, some people, they sincerely come and say, please pray for us. కొంతమంది వచ్చి అడుగుతారు, మా కోసం ప్రార్థన చేయండి అని. After 1 year, ఒక సంవత్సరం తర్వాత we neither remember the name nor the prayer request. వాళ్ళ పేర్లు మనకు గుర్తుండవు, వాళ్ళు దేని కొరకు ప్రార్థన చేయమన్నారు, ఆ ప్రార్థన అవసరం కూడా మనకు గుర్తుండదు. And we would have hardly gone for 5 places or 6 places. బహుశా 5-6 స్థలాలకు మనం వెళ్ళుంటామేమో. Paul, after his missionary journeys, comes back, remembers everyone by their name and context, and quotes it back. ఆయన మిషనరీ దండయాత్ర ముగించుకొని వచ్చిన తర్వాత వాళ్ళందరి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, వాళ్ళందరి పేర్లు ఆయన జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళు ఏ సందర్భంలో కలుసుకున్నాడో కూడా ఆయన రాస్తూ ఉన్నాడు ఆయన పత్రికల్లో. Can we imagine the deep connections he would have made during his times of ministry? కనుక ఆయన పరిచయంలో ఉంటున్న ఆ యొక్క సమయంలో వాళ్ళతో ఎలాంటి సంబంధాలు ఆయన ఏర్పరచుకున్నాడో అది మనం ఆలోచించాలి. He says, you know, so and so person living in so and so's house, please convey my greetings. ఆయన అంటాడు, పలాని ఇంట్లో ఉన్నటువంటి పలాని సహోదరునికి నాకు నా శుభములు తెలియచేయండి. He remembers who is staying where also. ఏ వ్యక్తి ఎక్కడ ఉంటున్నాడో ఆయన గుర్తుంది పౌలుకి. He did not use people for ministry. ఆయన సేవ నిమిత్తమై మనుషుల్ని వాడుకోలేదు, కానీ he used ministry for people's sake. మనుషుల నిమిత్తమై ఆయన పరిచర్యను వాడుకున్నాడు, పరిచర్య చేశాడు. For him, his center of the world are people. ఆయన పరిచర్యలో ఉన్నటువంటి ముఖ్య కేంద్రం ఏంటంటే మనుషులు ఆయనకు చాలా ప్రాముఖ్యం. You know, ministry minus people is what? ఆ పరిచర్యలోని మనుషులు మీరు తీసివేస్తారు అనుకోండి, ఏం జరుగుతుంది? Nothing, right? Just works. ఏమి ఉండదు అక్కడ.
మనుషులు లేకుండా పరిచయం ఏముండదు. whom we are called to we are called to work on, whom is all people whom God loved and made in the image and likeness of him. మనం ఎందుకు పిలువబడ్డామంటే ఎవరైతే దేవుని పోలికలో చేయబడినటువంటి మనుషులతో మనం వ్యవహరించాలి, మనుషులకు మనం సేవ చేయాలి, మనుషులతో ఆ సంబంధాలు మనం కలిగి ఉండాలి. He thoroughly enjoyed working with people. కనుక పౌలు తన జీవితంలో ఆ విధంగా మనుషులతో పనిచేయడం అనేటువంటి విషయాన్ని పౌలు చాలా ఆనందించాడు. Most of his journeys he always took somebody else along with him. తన ప్రయాణాల్లో కూడా ఎక్కువ భాగం మనం గమనిస్తాం, తనతో పాటు ఇంకెవరో ఒకరిని తీసుకుని వెళ్ళడం జరిగేది. No, he never ran by himself thinking, okay, let me do this by myself and build my kingdom. ఆయన ఇప్పుడు కూడా నేను ఒక్కడనే వెళ్తాను, నేను ఒక్కడనే వెళ్ళాలి, నా ఒక్క పేరే పైకి రావాలి, నా రాజ్యాన్ని నిర్మించుకోవాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడు పౌలుకు ఉండేది కాదు. He worked alongside with Barnabas, Luke, Timothy, John Mark, Silas, Titus, Epaphra, Tychicus and so on. చాలాసార్లు బర్నబాతో పనిచేశాడు, తీతుతో పనిచేశాడు, తిమోతితో పనిచేశాడు, మార్కుతో పనిచేశాడు, చాలామంది తుకితో పనిచేశాడు. అలాగే ఆయన పరిచయం అనేక వేరే వాళ్ళ వ్యక్తులను వెంట పెట్టుకుని వెళ్ళేవాడు. To that extent, he wanted to work alongside with people. He was, again, wanting to involve others. He wanted to be with people. He wanted to work with people. కనుక వేరే వాళ్ళు కూడా తనతో ఉండాలి అని, వేరే వాళ్ళతో కూడా కలిసి పనిచేయాలని, మనుషులతో కలిసి పనిచేయడం అనేటువంటిది పౌల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి తాత్పర్యం. Acts 19:31. 19వ అధ్యాయం అపోస్తలుల కార్యము 21వ వచనం. Interesting verse. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి వచనము. Even some of the officials of the province, friends of Paul, sent him a message begging him not to venture into the theater. మరియు ఆసియా దేశాధికారులు కొందరు అతనికి స్నేహితులై ఉండి అతనితో వర్తమానం. Thanks, Anna. 19వ అధ్యాయం 31వ వచనం. 19:31. So we see that there were a few officials who were his friends. ఇక మనం గమనిస్తాము, కొంతమంది అధికారులు అయినటువంటి వారు, దేశాధికారుల్లో కొందరు ఆయనకు స్నేహితులై ఉన్నారు. Where did he find time to make friendship with officials? అధికారులతో స్నేహం చేయడానికి ఆయనకు సమయం ఎక్కడ ఉండింది? If we have to do that, we measure, right? We keep ourselves 1 kilometer distance from such people. మనం అలా చేయాల్సి వస్తే అలాంటి అధికారులతో, నాయకులతో 1 కిలోమీటర్ దూరంలో ఉంటాం. We don't want to be associated with people. అలాంటి వ్యక్తులతో, అధికారులతో కలిసి ఉండడానికి మనం ఇష్టపడం. Sometimes we are so caught up in our own circles that we hardly have any friends outside of our church circles. సరిగా మన లోపల ఉన్నటువంటి వారితో ఎంతగా నిమగ్నమై ఉంటామంటే సంఘానికి వెలుపల ఉన్న వారితో దాదాపుగా మనకు సంబంధాలు ఏమీ ఉండవు. I sometimes struggle with that, because when I have to invite somebody for a Christmas event, gospel event, we don't have anybody to think of. నేను కూడా నా జీవితంలో అలాంటి పరిస్థితి కలిగి ఉంటే, ఒకవేళ మనకు సువార్త కూడికలకు, క్రిస్మస్ కూడికలకు వేరే వారిని ఆహ్వానిద్దామంటే అలాంటి వాళ్ళు చాలామంది కనపడరు. Now, if the scripture said some of the officials were his friends, we can imagine how much time Paul could have spent with them to befriend them. దేవుని యొక్క వాక్యంలో దేశాధికారులు కొంతమంది ఆయనకు స్నేహితులై ఉండిరి అనే మాట అన్నదంటే ఆయన ఎంత సమయాన్ని వాళ్ళతో గడిపాడో, వాళ్ళతో వెచ్చించాడో ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. We don't know if they were saved or they were unsaved, but the matter is that they were concerned about his life and they wanted to protect him. వారు విశ్వాసులు అవిశ్వాసులు మనకైతే తెలియదు, కానీ పౌలు యొక్క క్షేమం గురించి ఆ దేశంలో ఉన్న అధికారులు కొంతమందికి చాలా శ్రద్ధ ఉండింది. పౌలు క్షేమంగా ఉండాలనే ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారు. So in all these church planting aspects, his missionary journeys, during his prison, during his different instances of life, whomever Paul came to, he left an influence and mutually had a connection. కనుక ఈ సంఘ స్థాపన పరిచర్లో కానీ, మిషనరీ దండయాత్రలో కానీ, తను చేసే సువార్త పరిచర్యలో కానీ ఎవరైతే తనకు పరిచయం అవుతారో వాళ్ళ మీద తన ఒక చక్కని ప్రభావాన్ని విడిచి వెళ్ళేవాడు పౌలు. We can imagine how much time, effort, money, emotions he would have spent on those people. కనుక వాళ్ళ మీద సమయాన్ని, తన శ్రద్ధను, తన ధనాన్ని ఎంత ఎక్కువ ఖర్చు పెట్టాడో మనకు అర్థమవుతా ఉంది. And no wonder he could pen down these words in 1 Corinthians chapter 13. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో
verses 4 onwards, 4వ వచనం నుండి we will go up to 8. 8వ వచనం చదువుదాం. Love is patient, love is kind, it does not envy, does not boast, it is not proud, it is not rude, it is not self-seeking, it is not easily angered, it keeps no record of wrongs. Love does not delight in evil but rejoices with the truth. It always protects, always trusts, always hopes, always perseveres. Love never fails, but where there are prophecies, they will cease. Where there are tongues, they will be stilled. Where there is knowledge, it will pass away. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనములను విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమును నిరర్ధకమగును. If Paul could write these having practiced it, we can imagine what kind of relationship levels he went up to. వీటన్నిటిని కూడా తన జీవితంలో పాటిస్తూ పౌలు ఈ మాటలు రాశాడనంటే తన జీవితంలో సంబంధాలకు ఎంత విలువ ఇచ్చాడో పౌలు మనకు అర్థమవుతా ఉంది. To practice these 3 verses is not easy. ఈ వచనాలను లేకుంటే ఈ లక్షణాలను పాటించడం అనేటువంటిది సులభమైన విషయం కాదు. Unless by God's grace, God who is love giving us grace, we cannot fulfill these 3 verses. ఆ ప్రేమ అయినటువంటి దేవుడు కృప ఇవ్వకపోతే, బలపరచకపోతే ఈ 3 వచనాలని పాటించడం అనేటువంటిది సాధ్యమైన విషయం కాదు. You know, whatever great spirituality we can practice without expressing this kind of a love, it's all worth zero, is the other words that he's saying. ఎంత గొప్ప ఆత్మీయతను ఒకళ్ళు మనం కలిగి ఉన్నా మన సంబంధాల్లో ప్రేమ లేకపోతే మన జీవితాలు వ్యర్థము అనేటువంటి విషయాన్ని పౌలు రాస్తా ఉన్నాడు. If we have to define our Christian life, if God has to measure our Christian life, he will measure it in the light of our relationship with others. That's it. That's the only yardstick. ఒకవేళ మన క్రైస్తవ జీవితాన్ని దేవుడు కొలవాలి అని అంటే ఇతరులతో మనకున్నటువంటి సంబంధాలు ఎలా ఉన్నాయో అనే దాని మీద ప్రభు మన ఆత్మీయ జీవితాన్ని కొలుస్తాడు. 10 commandments are all about how we deal with the Lord and how we deal with people. మనకి ఇవ్వబడిన 10 ఆజ్ఞలు అన్నీ కూడా ఏంటంటే ఒకవైపు దేవునితో మనకున్న సంబంధాన్ని, మరొక వైపు ఇతరులతో మనుషులతో మనకున్న సంబంధాన్ని తెలియజేసేటువంటి మాటలు అవి. If we lie to somebody, అబద్ధం, ఎవరితో మనం అబద్ధం చెప్పినట్లయితే we are not loving that person. ఆ వ్యక్తి మనం ప్రేమించడం లేదు అని అర్థం. If we are cheating somebody, మనం ఎవరైనా మోసం చేస్తూ ఉంటే we don't love that person. ఆయన మనం ప్రేమించలేదని అర్థం. So all those commandments, if you look at, they are all very relational aspects. ఆ 10 ఆజ్ఞలు కూడా సంబంధపూర్వకమైనటువంటి ఆజ్ఞలుగా మనం గమనిస్తాం. So Apostle Paul, for him the center of his life was all about people. ఆ అపోస్తలుడైన పౌలు జీవితంలో కేంద్రం ఏంటంటే ఇతరులతో ఆయనకున్నటువంటి సంబంధాలు, ఆ మనుషులు, వ్యక్తులు చాలా ప్రాముఖ్యం. One last thing, ఒక చివరి విషయము, he was also into mentoring and building people. ఇతరుల జీవితాన్ని కట్టడము, వాళ్ళని నిర్మించడం అనే గొప్ప పని కూడా పౌలు చేశాడు. 1 Corinthians chapter 3 verse 10. 3వ అధ్యాయం 10వ వచనం, 1 కొరింథీ పత్రిక. 1 Corinthians chapter 3 verse 10. By the grace God has given me, I laid a foundation as an expert builder, and someone else is building on it. But each one should be careful how he builds. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. Apostle Paul understood the togetherness of building God's kingdom.
అపోస్తలుడైన పౌలుకు అర్థమైన ఒక విషయం ఏంటంటే దేవుని రాజ్యాన్ని నిర్మించడం అనేటువంటిది కొంతమంది వ్యక్తులు కలిసి చేసేటువంటి పని. And he always followed a style of being inclusive, not exclusive. ఆయన వేరే వారిని ప్రక్కన పెట్టడం తీసివేయడం అనేటువంటిది కాకుండా అందరినీ కలుపుకొని పోవడం అనేటువంటి విషయాన్ని ఆయన నమ్మాడు. Look at verse 5 of the same chapter 3 verse 5. 3వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 5వ వచనం చూడండి. What after all is Apollos? What is Paul? Only servants. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. He is calling or identifying himself as just a servant, equal to apostle or Apollos, or probably less than him. తను తాను కూడా ఒక పరిచారకుని వలె, అపోల్లో లాంటి వాని వలె పౌలు తను తాను ఎంచుకుంటా ఉన్నాడు. Sometimes some small details really impresses me a lot. The first name he writes is Apollos, not even his name. కొన్ని విషయాలు మనం గమనిస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మొదటి పేరు ఆయన మెన్షన్ చేసే పేరు తన పేరు రాసుకోవట్లేదు, కానీ అపోల్లో పేరు మొదట రాస్తా ఉన్నాడు. So he went ahead taking people into account and together building God's kingdom. వేరే వారిని కూడా కలుపుకొని పోయి వేరే వారిని కూడా తనతో తీసుకుని వెళ్ళి దేవుని రాజ్యంలో తను కట్టడానికి తను పూనుకున్నాడు. తనని వెనక్కి పెట్టుకుంటా ఉన్నాడు. He built his next level and encouraged his next level to build their next level. పౌలు చేసిన ఒక పని ఏంటంటే తను ఒక్కడు ముందుకు వెళ్ళడం మాత్రమే కాకుండా తన తర్వాత ఉండేటువంటి నాయకత్వాన్ని కూడా ఆయన బలపరిచాడు. ఆ నాయకులతో ఆయన అంటున్నాడు, మీ తర్వాత మరికొంతమందిని మీరు నిర్మించాలి, వారిని మీరు కట్టాలి. Who were his spiritual sons? ఆయన ఆధ్యాత్మికమైనటువంటి కుమారులు ఎవరు? తిమోతి, Titus, తీతు. right? So we know that he deliberately built their lives to be next generation leaders. తర్వాత తరంలో నాయకులుగా ఉండే నిమిత్తమై తిమోతిని, తీతుని ఉద్దేశపూర్వకంగా వాళ్ళ జీవితాలను కట్టాడు ఆయన. 2 Timothy chapter 2 verse 2. 2వ తిమోతి, పౌలు తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. 2 Timothy chapter 2 verse 2. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. Entrust these things to those who are qualified. సామర్థ్యమైనటువంటి వేరే వారికి ఈ విషయాలను అప్పగించాలి. So it's not that there are certain things that I keep to myself. అంటే అర్థం ఏంటంటే కొన్ని విషయాలు నాతోనే ఉంచుకుంటాను అనేది కాదు. We see those things in the offices, right? అవి ఆఫీసులలో సహజంగా అలాంటి విషయం మనం చూస్తాం. No KT. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు అక్కడ. Right? Somebody moving out of the project, they don't want to share anything about that project. They just want to silently go, because if I have struggled in this so much, let that guy also struggle and learn. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకున్న జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను చాలా కష్టపడి నేర్చుకున్నాను, నా తర్వాత వాళ్ళు కూడా అంతే కష్టపడాలి, నేను వాళ్ళకి చెప్పకూడదు అనుకుంటారు. Heights of selfishness and heights of putting others into trouble for no reason. స్వార్థము అనేటువంటిది వేరే వాళ్ళని కొంచెం కష్టపెట్టడం అనేటువంటిది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. Apostle Paul never wanted his name to be engraved and only people should talk about Apostle Paul after I leave. పౌలు ఎప్పుడు కూడా నేను వెళ్ళిపోయిన తర్వాత, నేను చనిపోయిన తర్వాత ప్రజలు నా గురించే మాట్లాడాలి, నా గురించి చెప్పాలని అనుకునేటువంటి వ్యక్తి కాదు ఆయన. He generously built people. చాలా ధారాళంగా వేరే వారి జీవితాలు కూడా నిర్మించడానికి, కట్టడానికి ఆయన చాలా ప్రయత్నం చేశాడు. I'm reminded of Bhaskara uncle. భాస్కరరావు అంకుల్ ఈ సమయంలో జ్ఞాపకం వస్తూ ఉన్నారు. When he has founded Emmanuel House of Worship, ఇమ్మానుయేల్ హౌస్ ఆఫ్ వర్షిప్ అనే పరిచయం తను he ప్రారంభించినప్పుడు always followed this principle of plural leadership. ఎప్పుడు కూడా ఈ బహుళ నాయకత్వం గురించి భాస్కరరావు అంకుల్ ఎప్పుడు మాట్లాడేవారు. One of the days I met one servant of God. ఒకసారి నేను ఒక సేవకుని కలవడం జరిగింది. Then he asked, did uncle preach today? ఆయన అడిగారు, ఆ సేవకుడు నన్ను అడిగారు, ఈరోజు భాస్కరరావు అంకుల్ మాట్లాడారా, వాక్య పరిచయం చేశారా అని అడిగారు. I said no, actually he speaks only once in 3 months or 4 months because of the roster. నేను అన్నాను, ఈరోజు అంకుల్ మాట్లాడాలి, ఆయన 3 నెలలకు ఒకసారి 4 నెలలు ఒకసారి మాట్లాడతారు ఆయన రోస్టర్ ప్రకారం అని చెప్పాను. That was his style of leadership. అది ఆ విధంగా అంకుల్ భాస్కరరావు గారు పనిచేసేవారు. He encouraged scores of people to be built as leaders. చాలా మంది నాయకులుగా తయారవ్వాలి అనేటువంటి విషయంతో వారిని కట్టడము, వారి జీవితాల్ని ఎంకరేజ్ చేయడం అంకుల్ చేసేవారు. In fact, I am one of the examples. ఆ ఫలితమే నేను ఒకడిని. I don't know if I am built yet or not, but then
at least there was a beginning some time ago. నేను వేరే వాళ్ళని కట్టడం నాకు తెలియదు, కానీ నా జీవితం మాత్రం ఆ విధంగా అంకుల్ ద్వారా కట్టబడింది. When uncle encouraged me to share worship message in the church for the first time, I was hardly 23-24 years old. మొదటిసారి అంకుల్ నన్ను వాక్య పరిచయ సంఘంలో చేయమన్నప్పుడు నా వయసు 23-24 సంవత్సరాలు మాత్రమే. You know, success is all about how the work would carry on even after you is the right definition of success. నిజమైనటువంటి విజయవంతమైన పరిచర్యకు నిర్వచనం ఏంటంటే మన తర్వాత ఆ పరిచర్య ఎలా కొనసాగింపబడుతుంది అనేది మనం గమనించాలి. Success is not how well I am playing, I am running the race. విజయం అని అంటే నేను ఏ విధంగా ఎంత గొప్పగా చేస్తాననేది కాదు. Success is how I am enabling and equipping others to run the race. నిజమైనటువంటి విజయవంతమైన పరిచర్య ఏదనంటే నేను ఇతరులు ఎంత ఎక్కువగా నేను నాయకులుగా చేస్తున్నాను, తీర్చిదిద్దుతా ఉన్నాను, ఎంతవరకు బలపరుస్తున్నాను అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. Uncle Bhaskar used to, quote this always. భాస్కర్ అంకుల్ ఈ మాట అనేవారు ఇప్పుడు కూడా. Success without successor is a failure. విజయవంతమైనటువంటి పరిచర్య అంటే ఏంటంటే నీ తర్వాత పరిచర్య కొనసాగించేవాడు లేకపోతే ఆ పరిచర్య ఒక ఓటమితో సమానం, ఓడిపోయినట్టే. We are all working towards building kingdom. మనమందరం కలిసి దేవుని యొక్క రాజ్య స్థాపన నిమిత్తమై దేవుని రాజ్యాన్ని నిర్మించే పనిలో మనమందరం కలిసి ఉన్నాం. Somebody sows the seed, కొంతమంది విత్తనాలు వేస్తారు, somebody waters it, కొంతమంది దానికి నీరు పోస్తారు. Each of us have our own roles to play. మనం అందరం కూడా వేరు వేరు విధులు మనం నిర్వహిస్తాం. In churches, thankfully not here, but we see out in the world there is a mad rat race about ministry. మనకి దేవుని కృపలో మన సంఘంలో అలా లేదు, కానీ కొన్ని చోట్ల మనం చూసినట్లయితే ఈ విధంగా ఒకలాంటి పరుగులాట మనం చూస్తాం పరిచర్యల్లో. One person holds on to the pulpit for decades, preaches, and then he is gone, and then next his son comes, preaches for a generation, then he is gone. కొన్ని చోట్ల మనం ఎలా చూస్తామంటే ఒక వ్యక్తి ఆయనే అంటుకట్టుకుని ఉంటాడు, ఆయనే మాట్లాడతాడు, కొన్ని దశాబ్దాల పాటు ఆయనే మాట్లాడతాడు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు వస్తాడు, ఆయన కుమారుడు ఇంకొంతకాలం కొనసాగిస్తాడు. Is it the right model of the New Testament pattern? నూతన నిబంధన పద్ధతి ప్రకారం అది సరైనటువంటి విధానమా? In any of the apostle teachings we don't see that pattern remotely even mentioned. అపోస్తుల బోధలో ఎక్కడ కూడా అలాంటి పద్ధతి మనం గమనించం. One of my friends, he let out his place in Kakinada to a pastor to run a church. నా స్నేహితులు ఒక ఆయన కాకినాడలో తన స్థలాన్ని వేరే సేవకుడు వాడుకోవడానికి ఆ స్థలాన్ని ఆయన ఇచ్చాడు. So it seems after a few years that pastor started another branch at some other place. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఆ పాస్టర్ గారు ఇంకొక చోట దాని ఇంకొక బ్రాంచ్ చర్చ్ ప్రారంభించుకున్నారు. It seems my friend asked him, you hardly have people here. There are only 10 people coming here. Why are you starting another branch? This itself is not built up so well. నా స్నేహితుడు అడిగాడు, ఎందుకు నువ్వు ఇంకొక బ్రాంచ్ ఎందుకు స్టార్ట్ చేసావు? ఇక్కడే కనీసం 10 మంది కూడా లేరు కదా, నువ్వు ఇంకొక సంఘాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఏముందని అడిగాడు. This pastor's response is, I have 2 sons, so I need to have 2 branches. ఈ పాస్టర్ గారు ఏమన్నారంటే, నాకు 2 కొడుకులు ఉన్నారు కాబట్టి 2 సంఘాలు ఉండాలి. Property division. ప్రాపర్టీస్. Whose church is it? అది ఎవరి సంఘం? His church, right? He is counting it as his church. He is dividing it for his 2 sons. ఆ సేవకుడు సంఘాన్ని తన సొంత ప్రాపర్టీ లాగా, సొంత ఆస్తిలాగా భావిస్తా ఉన్నాడు. 2 కొడుకులు ఉన్నారు కాబట్టి ఇద్దరికి చెరొక చర్చ్ ఉండాలని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. Once we are built, let us build others. ఒకసారి మనం కట్టబడిన తర్వాత మనం వేరే వారిని కట్టడానికి, నిర్మించడానికి, బలపరచడానికి మనం పూనుకోవాలి. One of the greatest favors we can do to our next generations is building up people who are prepared, who are equipped, who are strong, who would carry on this mission towards the ends of the world. మన తర్వాత తరానికి మనం చేయగలిగినటువంటి గొప్ప దీవెనకరమైనటువంటి మేలు ఏంటంటే వారిని నాయకులుగా, తర్వాత తరానికి కూడా అందించేటువంటి నాయకత్వం అందించేటువంటి నాయకులుగా వారిని తయారు చేయడం, సిద్ధం చేయడం. Titus 1:5. తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 1:5. The reason I left you in Crete was that you might straighten out what was left unfinished and appoint elders in every town as I directed you. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నువ్వు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే
నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. Probably if I'm in Paul's place, I would have said, let me come, don't appoint elders until I come. ఒకవేళ నేను కనుక పౌలు స్థానంలో ఉండి ఇలా చెప్పుండేవాడేమో, నేను వచ్చేంత వరకు నువ్వు ఎవరిని అపాయింట్ చేయొద్దు, నేను వచ్చిన తర్వాత పని చేస్తాను. Titus was a young man, తీతు ఒక యవనస్తుడు. and Paul is telling this young man, you finish my unfinished work. ఆ సీనియర్ అయినటువంటి అనుభవజ్ఞుడు పౌలు యవనస్తుడైన తీతు అంటున్నాడు, నేను ఏ పని అయితే ఇంకా అసంపూర్ణంగా ఉంచానో ఆ పనిని నువ్వు కొనసాగించు, నువ్వు సంపూర్ణం చేయి. You know, young men are running companies. ఈ రోజుల్లో బయట కంపెనీస్లో మనం చూస్తే యవనస్తులు కంపెనీలు రన్ చేస్తూ ఉన్నారు. Young men are heading organizations. యవనస్తులు ఆర్గనైజేషన్స్కి నాయకులుగా, హెడ్స్గా వ్యవహరిస్తూ ఉన్నారు. I think church is a place which has to, still come up with young people who would be, the leaders of the church. నేను అనుకుంటున్నాను, సంఘము, క్రైస్తవ సంఘము యవనస్తులకు అప్పగించి యవన నాయకత్వాన్ని బలపరిచేటువంటి పరిస్థితి రావాలి. Yeah, to sum up, Apostle Paul, lived a life building kingdom holistically, and by building people and mentoring them, he not only affirmed his work, but he also ensured that the work would be carried on after him. కనుక అపోస్తలుడైన పౌలు యొక్క సంఘ స్థాపన పరిచర్యలో, దేవుని రాజ్యాన్ని నిర్మించే యొక్క పనిలో తను కలిగి ఉన్నటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే, తాను కష్టపడి పనిచేయడం, తన తర్వాత కూడా పని కొనసాగించేటువంటి విధంగా ఆ ఉద్దేశంతో ఆ పౌలు పనిచేసే విషయం మనకు అర్థమవుతా ఉంది. Shall we bow down and look to the Lord in prayer? We have seen Apostle Paul spending those initial years with the Lord to learn, to grow, to build himself. తను ఎదగడానికి, తన జీవితాన్ని కట్టుకోవడానికి, తన ప్రారంభ దినాల్లో తన ప్రభుతో సమయం గడిపినట్టుగా మనం పౌలు జీవితాన్ని చూస్తాం. How inclined are we in doing such a thing with the Lord? ఆ విధంగా ప్రభుతో ఏకాంత సమయం గడపడానికి మనం ఎంతమంది కేటాయిస్తూ ఉన్నాం. Also, he worked with his hands in making tents, yet could spare so much of time for the ministry of the Lord. ఆ విధంగా చేస్తూ వేరే వారిని పరిచర్యలో నిర్మించడం, బలపరచడం అనేటువంటి ప్రాముఖ్యమైన కార్యక్రమాన్ని ఆయన చేశాడు. And he was a great people person. He enjoyed working with people for the people. మనుషులతో కలిసి పనిచేయడం, మనుషుల కొరకు పనిచేయడం, మనుషుల్ని కట్టడం, నిర్మించడం అనేది పౌలు జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. He not only worked and built churches, but he established next level leaders to carry on the mission. చాలా సంఘాల స్థాపన పౌలు చేశాడు. కేవలం అది మాత్రమే కాకుండా తర్వాత తరంలో నాయకులను కూడా ఆయన సిద్ధం చేశాడు. What lessons we can draw out of this life? ఇలాంటి జీవితంలోంచి ఎలాంటి పాఠాలు మనం నేర్చుకుందాం? Can we be like him, at least in few areas wherein we are able to build God's kingdom holistically? ఆ దేవుని రాజ్యాన్ని సంపూర్ణమైనటువంటి దృక్పథంలో కట్టడంలో కొన్ని పాఠాలైనా, కొన్ని విషయాలైనా పౌల్లోంచి మనం నేర్చుకుందామా? May I request Moses Anna to pray and close. దయగలిగిన మా తండ్రి, పౌలు జీవితంలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మేము ధ్యానించడానికి, వాటి గురించి ఆలోచించడానికి ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఏక తరుణం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, దేవుని రాజ్యం పట్ల శ్రద్ధ కలిగిన వారమై, భవిష్యత్తు పట్ల ఆలోచన కలిగిన వారమై మీ పనిలో మేము కొనసాగుటకు సహాయం చేయండి. ప్రభా, 2000 సంవత్సరాల క్రితం ప్రారంభించబడిన ఉద్యమం మీరు అక్కడ ఆలస్యమైతే మరికొన్ని వందల వేల సంవత్సరాలు ముందుకు వెళ్ళడంలో మా వంతు కృషి మేము చేయడానికి, ప్రభా, కేవలం మా కొరకు మాత్రమే స్వార్థపూరితమైన ఆలోచనలతో కాకుండా నిస్వార్థంగా ప్రభా తర్వాత తరాన్ని మీ కొరకు నిర్మించేటువంటి బాధ్యత మేము కలిగి ఉన్నాం. ప్రభా, సంఘానికి మీరు ఇచ్చినటువంటి వనరుల కొరకై వందనాలు. ఎంతో శ్రేష్టమైనటువంటి పొటెన్షియల్ వనరులు మీరు దయచేశారు ప్రభా మా తండ్రి, నీకు వందనాలు. మేమందరం కూడా ఈ విధంగా నాయనా మొదటిగా మీతో సమయం గడిపేటువంటి, మీ దగ్గర మీ పాదాల చేత కూర్చొని నేర్చుకునేటువంటి ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రభా, చాలా ఫ్రెష్ ఎక్స్పీరియన్సెస్, ఫ్రెష్గా మేము మీ దగ్గర నేర్చుకోవడానికి కావాల్సిన కృప దయచేయండి.
ఆ యొక్క డిసిప్లిన్ మేము కలిగి ఉండడానికి కావలసిన కృప అనుగ్రహించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మమ్మల్ని మీ హస్తాలకు అప్పగిస్తూ సంఘాన్ని మీరు బలపరచాలని వేడుకుంటూ మీ కృపలో ఎదుగునట్లు కావాల్సిన కృప దయచేయమని బలపరచమని వాక్యం మీ దాసును మీరు బలపరచమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. Before we pronounce benediction, we have